నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, గతంలో మీరు ఒకసారి ప్రెడిక్ట్ చేస్తూ వచ్చారు. అంటే ఎన్నో అంశాల్లో మనం ప్రెడిక్షన్ చెప్తూ 4 years బ్యాకే చేశానండి. ఇది వచ్చేసి ఏంటంటే జాబ్స్ పోతాయి అని చెప్పి అయితే సాఫ్ట్వేర్ రంగంలో ముఖ్యంగా జాబ్స్ పోతాయి అని ఎప్పుడో 4 ఏళ్ల క్రితమే తెలియజేశారు. సో ఇప్పుడు ప్రెసెంట్ వస్తే కనుక ఒరాకిల్ అంత పెద్ద కంపెనీలో అంత పెద్ద వ్యవస్థలో 30,000 మందికి ఉద్యోగాలు పోయాయంటే మామూలు విషయం కానే కాదు. అందులో 12,000 మంది మన భారతీయులే ఉన్నారు. అదే గురుగారు, అసలు ఇది అంటే ఇంకా తీవ్ర స్థాయి అంటే ఎట్లాంటి ప్రభావం చూస్తామంటారు భవిష్యత్తులో ఈ ఉద్యోగాలు? అంటే సాఫ్ట్వేర్కి అలాంటి ప్రభావం ఉంది అంటే అసలు మిగతా వాళ్ళకి చెప్పలేం కదా. ఎందుకంటే ఎంతో మంది ఇప్పుడు ఇంజనీర్లు అయితే సంవత్సరానికి ఎంతో లక్షల మంది బయటకు వస్తూ ఉన్నారు. సో సాఫ్ట్వేర్ రంగం ఏం అవ్వబోతుంది అంటారు? ఆల్రెడీ ఏ ప్రభావం వల్ల జాబ్స్ పోతాయని అదొక భయం ఉంది. అది మనం ఇప్పుడు చూస్తే ప్రాక్టికల్ గా కనిపిస్తుంది. సో ఇంకా భవిష్యత్ ఏంటి ఒకసారి చెప్పండి గురు. తప్పకుండా అండి. నేను కుంభరాశిలోకి శని సంచారం జరిగినప్పుడే నేను ప్రిడిక్ట్ చేశానండి. ఎందుకంటే ప్రతి 30 ఏళ్ళకు ఒకసారి శని భగవానుడు ఒక్కొక్క రాశిలోకి ఎంటర్ అవుతూ ఉంటాడు. ప్రతి 30 ఏళ్ళకి కుంభంలోకి 30 ఏళ్ళకి ఎంటర్ అయ్యాడు, మళ్ళీ 30 ఏళ్ళకి కుంభంలోకి వస్తాడు. అలా కుంభరాశిలోకి ఎంటర్ అయినప్పుడే నేను చెప్పాను 30 ఏళ్ల క్రితం కంప్యూటర్ అనే ఒక ప్రపంచం వచ్చింది మనకి. అవును, 35 ఏళ్ళ క్రితం వచ్చింది. అప్పుడు నేను 4 ఏళ్ళ క్రితం చెప్పాను కూడా అప్పుడు 30 ఏళ్ళు అన్నాను వచ్చింది. సో ఇప్పుడు ఏఐ అనేటువంటిది ఒక రకమైనటువంటి ఒక మార్పుని తేనుంది. కాబట్టి ఇక్కడి నుంచే మీరు జాగ్రత్త పడండి. మీ స్కిల్స్ ఏంటో తెలుసుకోండి. మీరు ఓన్గా ఏం చేసుకోగలరు, జాబ్తో పాటు ఇంకోటి ఏం చేసుకోవాలి డెవలప్ చేసుకోండి అని అప్పటి నుంచి మీరు చూస్తే కనుక 4 సంవత్సరాల క్రితం వీడియోలో ఉంటుంది. కాబట్టి అప్పటి నుంచి జాగ్రత్త చూసుకోండి అని చెప్తూ వచ్చాను అనమాట నేను 3-4 ఏళ్ళ క్రితమే. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికైనా ఏం కొంప మునిగిపోలేదు. ఎందుకంటే ఇది ఒక ఒరాకిల్ తీసేసింది. రేపు పొద్దున ఇంకో 2 కూడా మనం వింటాం. ఇదేదో నేను ఎవరినో భయపెట్టడానికి కాదండి. ఎందుకంటే ఇక్కడ మనం ముందుగా కనుక జాగ్రత్త పడితే అంటే మన స్కిల్ ఏంటి, మనం ఎందులో మనం నిష్ణాతులం, ఇంకా ఏం నేర్చుకోవడానికి మనకి అర్హత ఉంది, లేకపోతే మనం దేంట్లో ఏం నేర్చుకొని మనం ముందుకు వెళ్ళగలం అనేటువంటి ఒకసారి మనం అనాలిసిస్ చేసుకోవాలి. అయితే ఇందులో మనకి భగవంతుడు కూడా ఏంటంటే కొంతమందిని జాబ్ చేసేలాగే పుట్టిస్తాడు, కొంతమంది జాబ్స్ ఇచ్చేలా పుట్టిస్తాడు. అంటే కొంతమంది ఎంత వద్దన్నా లేదు నేను బిజినెసే వెళ్ళిపోతా అంటే బిజినెసే చేస్తారు, అందులో నష్టపోతారు, లాభ పొందుతారు, రకరకాలుగా ఉంటాయి. కొంతమంది జాబ్ అంటే జాబే, వాళ్ళకి ఇంకా బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ కానీ ఆలోచన కానీ ఏమీ ఉండదు. అప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే జాబ్ చేస్తూ ఉంటారు, నాకు బిజినెస్ చేయాలని ఉందండి కానీ జాబ్ చేస్తున్నానండి, నా మైండ్లో ఏదో ఉందండి కానీ నేను చేయలేకపోతున్నానండి అంటూ ఉంటారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రతి జాతకుడికి కూడా అది ప్రోడక్ట్ రూపంలోనో సర్వీస్ రూపంలోనో ఎంతో కొంత కనీసం 60-70% ఆఫ్ పీపుల్కైనా బిజినెస్ చేసే యోగాలు ఉంటాయి. సొంతంగా చేసుకునేవి, ఏదో పెద్ద పెద్ద హోటల్సే పెట్టాలని రూల్ లేదు, చిన్నగా ఇంట్లో చేసుకునేవి కూడా కొన్ని ఉంటుంటాయి. నేను అనేది ఏంటంటే ముందుగా మీ జన్మ జాగ్రత్తలు మీరే చేసుకోవచ్చు. అది ఎలాగా అనేటువంటిది నేను మీకు ఇక్కడ వివరిస్తాను నేను క్లియర్గా. అంటే ఇది ఎవరికి వాళ్ళు చూసుకోవడం ఎలా. ఇప్పుడు నేను నా దగ్గరికి వచ్చి కన్సల్టేషన్ తీసుకోవాల్సిన రూల్ ఏం లేదండి. ఇది ఎందుకంటే ముందే వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు కాబట్టి అట్లా కాకుండా ఇక్కడ ఏంటంటే మీకు మామూలుగా రాశిచక్రం ఉంటుంది కదా, రాశిచక్రంలో మనకి ధనాధిపతి అని ఉంటారు. ధనాధిపతి అంటే 2వ అధిపతి లగ్నం నుంచి, లేదా పంచమాధిపతి లేదా సప్తమాధిపతి ఇట్లా ఉంటారు. ఇప్పుడు ఎట్లా అంటే లగ్నం ఇది మేష లగ్నం అనుకోండి ఉదాహరణకి, 2వ అధిపతి లేదా 5వ అధిపతి లేదా 9వ అధిపతి లేదా లాభాధిపతి గుర్తుపెట్టుకోండి. అంటే ధనాన్ని ఇచ్చే కారకుడు, మీకు దాని మీద జ్ఞానం ఆలోచన ఉండే కారకుడు లక్ష్మీ స్థానము, భాగ్యాధిపతి, లాభాధిపతి. ఈ నలుగురిలో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారో తీసుకోండి. పాయింట్ నెంబర్ 1, స్ట్రాంగెస్ట్ ప్లానెట్. ఈ నలుగురిలో ఎవరు బుధుడితో కనెక్టివిటీలో ఉన్నాడో, లాభాధిపతితో కనెక్టివిటీలో ఉన్నాడో చూసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కరికి ఒకటి ఉంటుందండి. ఇప్పుడు మీకు ఒకటి అయితే ఆ కెమెరామ్యాన్ గారికి ఒకటి అయితే నాకు ఒకటి ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. నాకు గురువుతో సంబంధం ఉంది, అందుకని నేను గురుత్వ లక్షణాలు అన్ని అంటే గైడ్ చేయడము, ఆస్ట్రాలజీ చెప్పడము, లేకపోతే టీచింగ్ నేర్పించడం, అందుకని నేను టీచింగ్స్ కూడా చేశాను గతంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఉదాహరణకి రవితో కనెక్టివిటీ వచ్చింది అనుకోండి, ఉదాహరణకి మీ ధనాధిపతి కానీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ లాభాధిపతి కానీ ఎనీ లగ్నం అనేది ఇక్కడ జస్ట్ మేషం లగ్నం అనేసా, రాశి కాదు లగ్నం. ఇలా చూసుకొని రవితో వస్తే మీరు ఆరోగ్యం సైడ్ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అంటే హెల్త్ టిప్స్ ఇవ్వడం, డాక్టర్స్ సంబంధించిన ఏవైతే ఉంటాయో చేయడం, ఆరోగ్యానికి న్యూట్రిషన్స్ అవ్వడం, జిమ్ములు పెట్టుకోవడం. జిమ్ కూడా ఆరోగ్యానికి సంబంధించిందే. అవును కదా.
లేకపోతే ఒక యోగా నేర్పించడం, ఇవి కూడా ఆరోగ్యానికి సంబంధించింది కదా. ఆరోగ్యం దీనివల్ల వస్తుంది అనుకునే యాప్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అవును. రవి వల్ల. అయితే చంద్రుడు అనుకోండి ఉదాహరణకి, చంద్రుడు అంటే ఏంటంటే మీరు ఏదైనా ఫుడ్ రిలేటెడ్ మనసుకి సంబంధించింది, అంటే మీరు మెడిటేషన్ చేయడము, ఫుడ్, అట్లా విధంగా ట్రాన్స్పోర్టేషను, ట్రావెలింగ్స్, లిక్విడ్స్, సాఫ్ట్గా ఉండేవి ఏవైనా సరే, ఇవన్నీ చంద్రుడు. అంటే చంద్రుడు కనుక ఈ 2, 5, 9, 11 దేంతో కనెక్టివిటీ ఉంటే దానివల్ల మీకు డబ్బులు వస్తాయని అర్థం. లేదంటే చంద్రుడు కాదు, కుజుడు కనెక్ట్ అయ్యాడు నాకు అంటే చిన్న చిన్న ఇప్పుడు ఇండక్షన్ స్టవ్స్ అమ్మండి అని లాస్ట్ టైం కూడా చెప్పా. ఇప్పుడు ఇది మంచి బిజినెస్ అండి బాబు ఇవాళ రేపు అని. ఏముంది అక్కడి నుంచి కొంటాం, ఇక్కడ అమ్ముతాం అంతే. అలా ఎలక్ట్రికల్ వస్తువులు లేకపోతే అగ్నికి సంబంధించినటువంటివి ఇవన్నీ కుజుడు ద్వారా మీకు లాభాలు ఉంటాయి. ఓకే. సెక్యూరిటీ సర్వీసెస్ ఇవన్నీ కూడా కుజుడే, రక్షణ సంస్థ అనమాట కుజుడు అంటే కూడా. ఇక మనకి బుధుడు అనుకోండి, ఏదైనా మీడియేటింగ్, మీరు ఏది ప్రోడక్ట్ పెట్టుకోకూడదు. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాను పెట్టాను ఆన్లైన్లో, నాకు ఒకటి కావాలని ఆర్డర్ వచ్చింది, ఇవాళ రేపు ఎంతసేపు అండి. ఇప్పుడు నేను మీరు ప్రోడక్ట్ సప్లై చేసేవారు, ఆయన కస్టమర్, నేను ఇచ్చేవాడిని అనుకోండి, నేనేం చేస్తా, బాబు ఇది 1000 రూపాయలు అనుకోండి, 1100 అని చెప్తాను, నేను 1100 నేను తీసుకుంటాను, మీ దగ్గర 900కి కొంటా, మీకు ఒక 100 లాభం, నాకు 100 లాభం, ఆయనకి ప్రోడక్ట్ వెళ్ళిపోయింది. ఆయన దగ్గర డబ్బులు తీసుకుని వెంటనే మీకు పంపిస్తే మీరు నాకు నాకు ప్రోడక్ట్ పంపిస్తారుగా. దీనికి పెద్ద ఇవాళ రేపు ఆన్లైన్ అయిపోయిన తర్వాత పెద్ద విషయం కాదు. ఇంతకుముందు అంటే షాప్ పెట్టాలి, అన్ని అక్కడ సామాన్లు ఉండాలి, ఇప్పుడు అవే అవసరం లే, ఆన్లైన్ వరం మనకిది. సో ఈ బుధుడు అంటే మీడియేటింగ్ ద్వారా వచ్చేవన్నీ కూడా, మధ్యవర్తిత్వం చేసేవన్నీ మీడియేటింగ్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ చేయొచ్చు, డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు. ఇవన్నీ గురువు అనుకోండి, నేర్పించడం ప్యూర్లీ. అంటే ఈ 2, 5, 9, 11లో ఏదైనా గురువు కనెక్టివిటీ అయ్యి అది స్ట్రాంగ్గా ఉంటే మీరు ఏదైనా కోర్సెస్ చెప్పచ్చు. ఆన్లైన్లో కోర్సెస్ చాలా ఉన్నాయిగా, చెప్పచ్చు. ఇక శుక్రుడు అనుకోండి, కళా సంబంధించినవి, అంటే డ్రాయింగ్ నేర్పిస్తామా, లేకపోతే మీరు డ్యాన్స్ నేర్పిస్తారా, బొమ్మలు వేయడం నేర్పిస్తారా, లేకపోతే ఇంకేదైనా కళ, ఫోటోగ్రఫీ నేర్పిస్తారా, ఇలాంటివి, లేకపోతే అలాంటి వాటిల్లో మీరు సర్వీసెస్ ఇస్తారా, కళా సంబంధించిన. నేను బాగా పాటలు పాడతాను, నేను బాగా బొమ్మలు వేస్తానండి. ఇవాళ రేపు ఏముందండి, ఒకప్పుడు అంటే ఆ వ్యక్తి తెలియడం కష్టమేది, ఇప్పుడు అలా కాదు. మీ దగ్గర టాలెంట్ ఉంటే ఆన్లైన్ మిమ్మల్ని గొప్ప వ్యక్తిని చేస్తుంది, అంతే కదా. అంతే. అది. ఇక శని అనుకోండి, కన్సల్టెన్సీస్, అంటే జాబ్ కన్సల్టెన్సీస్. ఇప్పుడు జాబ్లే లేవేం జాబ్ కన్సల్టెన్సీస్ అంటే, ఇప్పుడు చిన్న స్థాయి తీసుకుందాం, రోడ్డు మీద అడ్డా మీద ఒక మేస్త్రి ఉంటాడు, కింద 4 పనోళ్ళు ఉంటారు. పనోళ్ళు కావాలంటే ఈయన పంపిస్తాడు 4 వాళ్ళకి ఒక్కొక్కరికి 600, 800 తీసుకుంటాడు, ఈయన ఒక 100 తీసుకుంటాడు వాళ్ళ దగ్గర, ఒక్కొక్కరి దగ్గర నుంచి. ఇప్పుడు పెద్ద పెద్ద జాబ్ కన్సల్టేషన్ సెంటర్స్ కూడా చేసేవి అవే కదా. నాకు తెలిసిన రిలేటివ్ ఒక అతను యూఎస్లో ఉంటున్నాడు, పేరుకు 10 లక్షలు ప్యాకేజ్, 6 లక్షల కన్సల్టెన్సీకి వెళ్ళిపోతే 4 లక్షలు ఇంక చేతికి ఇస్తారు, 60% తీసుకుంటారు తెలుసా ప్రతి నెల అట్లా. సో శని జాబ్ సంబంధించినవి, ఐరన్ బిజినెస్లు, ఆయిల్ బిజినెస్లు, స్టాక్ ఉండే ఐటమ్స్, ఫ్రిడ్జ్లు, ఇవన్నీ శని స్టాక్ ఉండేవన్నీ కూడా. రాహు అనుకోండి ఉదాహరణకి, రాహు అంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్, కనబడనటువంటిది, ఆన్లైన్ బిజినెస్లు. కేతు ఆధ్యాత్మిక సంబంధించినవి, గురుకేతువులు ఖచ్చితంగా ఆధ్యాత్మిక. మళ్ళీ ఇక్కడ కాంబినేషన్స్ని బట్టి కొన్ని మారుతూ ఉంటాయి. ఈ రకంగా ఎవరికి వారే చూసుకొని చక్కగా వాళ్ళ స్కిల్స్ ఏంటి తెలుసుకొని సైడ్ని ఒకటి పెట్టుకుంటే, ఎందుకంటేనండి ఇప్పుడు ఒరాకిల్ వాళ్ళు ఇన్ని జాబులు తీసేశారంటే వాళ్ళు శాలరీస్ ఇవ్వలేక తీయలేదు, బాగా అర్థం చేసుకోండి. శాలరీస్ ఇవ్వలేక నష్టాల్లో ఉండే తీయలేదండి. ఏఐని డెవలప్ చేయాలంటే వాళ్ళకి కొంత ఫండ్ కావాలి. ఆ ఫండ్ ఎక్కడి నుంచి తేవాలి? ఇక్కడ 30,000 మంది తీసేస్తే వాళ్ళు ఏం చేస్తారు, మీరు మళ్ళీ చూస్తూ ఉన్నాడు, రాయకుల వాళ్ళకు నెలలో 1000 మందిని మళ్ళీ తీసుకున్నారంటారు. ఏం చేస్తారంటే 1,00,000 శాలరీ ఇచ్చే దగ్గర 25,000 శాలరీ అని పెట్టుకుంటాడు. ఈ మిగిలిన డబ్బుతో వీళ్ళు ఏఐని డెవలప్ చేయడానికి వాడతారు ఈ ఫండ్ని, జేబులోంచి పెట్టకుండా. అది వాళ్ళ ప్లానింగ్ యాక్చువల్గా. కాబట్టి ఇక్కడ నుంచే ఆ స్ట్రాటజీ, ఎగ్జాక్ట్లీ స్ట్రాటజీ. నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ ఒరాకిల్ అయింది, రేపు ఇంకోటి అవుద్ది, ఎల్లుండి ఇంకోటి అవుద్ది. ఇప్పటి నుంచే మీరు కళ్ళు తెరవండి. ఎందుకంటే వాడు సరే తీసేస్తున్నాడు, మూడు నెలలు జీతం ఇస్తున్నాడు, 3 నెలలు బాగానే ఉంటుంది, తర్వాత పరిస్థితి ఏమిటి? ఈ లోపల ఉద్యోగం వెతుక్కుంటాను నేను కాదనట్లా. ఉద్యోగాల మీదే మీరు ఉండకండి. ఎందుకంటే మేషరాశిలోకి శని ఎంటర్ అవుతున్నాడు. మేషంలోకి శని ఇప్పుడు ఇక్కడ మనం కుంభంలో ఉన్నప్పుడు ప్రిడిక్ట్ చేసాం, ఇప్పుడు మీనంలో ఉన్నాడు. శని మేషంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఏంటంటే కర్మకారకుడు, న్యాచురల్ వర్క్ కారకుడు కదా, వర్కులు తగ్గిపోతుంటాయి బాగా, ఓన్గా చేసుకుంటుండాలి. మన భారతదేశానికి ఉండేటువంటి లక్ ఏంటంటే మనుషులు ఉన్నారు, మనుషులే డబ్బు చెప్పాలంటే, ఎందుకంటే ప్రతి మనిషికి ఏదో ఒకటి కావాలిగా.
నీకు నువ్వుగా ఓన్ ఏం చేసుకోగలవు అనేటువంటిది ఆలోచించి నేను ఇప్పుడు చెప్పిన ఈ సూత్రం పరంగా కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది. లేదంటే నేను ఉద్యోగంలోనే రాణించాలంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. లేదా నేను డేర్ చేయగలను, ఖచ్చితంగా నేను ఏదో ఒకటి నా స్కిల్ ఏదో ఒకటి నేను డెవలప్ చేసుకుంటానంటే అమ్మవారి నామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ నమః చేయండి. ఖచ్చితంగా మీకుండే టాలెంట్కి, మీరు చేసే బిజినెస్కి 100/100% మీరు సక్సెస్ అయితే తీరుతారు. తప్పకుండా గురుగారు, మీరైతే కనుక మాకు ఎట్లా ఉంది పరిస్థితి అన్నది తెలియజేశారు. అలాగే మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని రకాల సజెషన్స్ కూడా ఇస్తూ వచ్చారు. సో ఇంకా ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఒకసారి మీ పర్సనల్ చార్ట్లో ఏ గ్రహం ఎక్కడ ఉంది అంటే ఈ విషయాలు మనకి పర్సనల్గా చెక్ చేసుకోవటం అందరికీ తెలియదు కనుక తెలుసుకోవాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం. తప్పకుండా కాంటాక్ట్ అయితే మరిన్ని విషయాలు చాలా క్లియర్గా తెలియజేస్తారు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.